చేతిలో సామాజిక అస్త్రం ముందుగా మనకు హైదరాబాద్ నుంచి మాధురి ట్రాన్స్జెండర్ లేడీ అఘోరీకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి స్పందన రెస్పాన్స్ అనేది ఇచ్చారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే అండి. నంబర్ 1 న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మాట్లాడుతున్న మాధురి. ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్న అఘోరీ 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 అఘోరీ. ఎవరి అఘోరీ? గతంలో చూసుకుంటే ఎన్నేళ్ళ కిందట అఘోరీ మాతగా వచ్చింది. ఇప్పుడు అలియాస్ శ్రీనివాస్గా పిలువడుతుంది. సో ఎంతసేపు అఘోర వచ్చింది, అఘోర తగ్గింది, అఘోర తుమ్మింది, అఘోర చేసింది. ఇదేనా? దేశంలో వేరే సమస్యలు అంటే ఏమి లేవా? ఇది ఒక పెద్ద సమస్యనా? ఏం చేస్తున్నాడు వీడు అఘోరి గారు? వీడు అఘోరాల గురించి తెలుసా అసలు వీరికి? అఘోరాలు ఎక్కడైనా కేదార్నాథ్లో కానీ బద్రీనాథ్లో కానీ ఎక్కడ వాళ్ళ తపస్సులో వాళ్ళు ఉంటారు. ఈ అఘోరి ఏం చేస్తుంది? సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని నేను సనాతన ధర్మం కోసం పోరాడుతాను, సనాతన ధర్మం కోసమే సస్తాను అంటుంది. కానీ ఎక్కడ ఇవి ఏం చేస్తుంది? ఆడపిల్లల్ని రక్షిస్తాను అంటుంది. ఎక్కడైనా రక్షించిందా? సనాతన ధర్మం కోసం పోరాడుతుంది అంటుంది. సనాతన ధర్మం అంటే ఈమె దృష్టిలో పోలీసులను కొట్టడము, ఇష్టం వచ్చినట్లు తిట్టడము, ఎవరి మీద అంటే వాళ్ళ మీద చేసుకోవడము ఇదేనా? ఇప్పుడు ఏమో నేను గతంలో కూడా అఘోరి ఫేక్ అని నిరూపించాను. మేము పోరాడుతున్నాము. ఇప్పుడు ఒక అమ్మాయిని, వర్షిణి అనే అమ్మాయిని ట్రాప్ చేసి వశీకరణ చేసి తీసుకెళ్లాడు. ఎట్లుగా అట్లా వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ తీసుకొని వచ్చారు. ఉజ్జయిని నుంచి తీసుకొని వస్తే మళ్ళీ ఇంకొక కథ మలుపు తిరిగినట్టు మళ్ళీ ఆ అమ్మాయి రివర్స్ లో మాట్లాడుతుంది. నేను అఘోరి కావాలి, నేను అఘోరి అంటే పోతాను, నేను అఘోరి నేను పెళ్లి చేసుకున్నాము, ఆయన నా భర్త, ఆ హస్బెండ్ వైఫ్ లాగా ఉంటాము, మాకు పిల్లలు లేకపోతే మేము దత్తత తీసుకుంటాము, శారీరకంగా అన్ని రకంగా మేము మంచిగానే ఉన్నాం, మా జోలికి ఎవరు రాకండి, నేను వెళ్ళిపోతాను, నన్ను అడ్డుపడకండి అని చెప్తుంది. అమ్మ నీకేమన్నా కొంచెం బుద్ధి ఉందా తల్లి? నిన్నలాగా మొన్నే కదా తల్లి కొన్ని నంబర్ 1 న్యూస్ ఛానల్ కూడా నువ్వు మాట్లాడావు తల్లి, చాలా న్యూస్ ఛానల్ కూడా నువ్వు మాట్లాడావు కదా తల్లి, నేను మంచిగా ఉంటా, సారీ అమ్మ నాన్న నేను ఇంకోసారి వెళ్ళానన్నా. మళ్ళీ ఏమైందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన తప్పు ఏంటంటే అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత మీరు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఫస్ట్ ఆ అమ్మాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మందుకు అక్కించుకొని వచ్చింటే ఇటువంటి సమస్యలు వచ్చేటివే కాదు. మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల మళ్ళీ అమ్మాయి మీడియాలో ఫోకస్ అయ్యి మళ్ళీ అఘోరి ఆ శ్రీనివాస్ వ్యక్తి మళ్ళీ వచ్చి ఏంది ఇదంతా నాకు అర్థం కాక పొద్దున లేచే కాడి నుంచి సాయంత్రం పడుకున్న వరకు అఘోరి 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 అఘోరి. వేరే న్యూస్ విందామన్నా వేరే ఏదైనా చూద్దామని ఏం రావట్లేదు, కనబడట్లేదు ఈ అఘోరిని. ఏమి ఇంత వెనకలు ఎవరున్నారు? మాఫియా ఉందా లేకపోతే ఏముంది? అసలుకి మాకెన్నో సమస్యలు, నువ్వు ఒక సమస్య. ఇంకోసారి ఇలాంటివి చెయ్యకు నాయన అఘోరి, నీకు ఒక 2 దండం పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఫేక్ అని అందరికి నువ్వు ఫేక్ అని అందరికి తెలిసిపోయింది. ఒక్కసారి కామెంట్స్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకుని నేను బట్టబోతులు తిరుగుతున్నా, నీకు సిగ్గు రాలేదు? మళ్ళీ ఇది నీకు కరెక్ట్ గా అనిపిస్తుందా? దయచేసి ఆ అమ్మాయిని వదిలిపెట్టేసే. ఏంటి అసలుకి? దొంగ ముసుగుల నుంచి బయటికి రా, దొంగ ముసుగేసుకొని జనాలు నమ్మించకు, అర్థమైందా? ఎవడు దొంగ, ఎవడు నిజం, ఎవడు ఫేక్ అని ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. మొన్నటికి మొన్న నేను మ్యాజిక్లు చేస్తే నన్ను ఎవరు నమ్మలే, నిన్ను నమ్మారు కదరా. ఈరోజేమో ఇంత తమాషా చేస్తున్నావు, కడుపు అన్నం తింటున్నావు. అసలుకి నువ్వు మా పరువు తీస్తున్నావు, కమ్యూనిటీ పరువు. నువ్వు ఏంది నీ వేషాలు? కొంచెం బుద్ధి ఉందా నీకు? నీకంటే ఒక ఇల్లు లేదు, నీకంటే ఒక ఆశ్రమం లేదు, అఘోర ఒక పేరు అడ్డం పెట్టుకొని ముందుకు వస్తున్నావు. ఎవరికి చోళ పూలు పెడుతున్నావయ్యా నువ్వు? ఎవరికి చోళ పూలు పెడుతున్నావు మాకు తెలవదా? కింద కామెంట్స్ లో 1000 మంది ఉంటే 1000 మంది నీ గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడా అఘోర నాయన నువ్వు? శ్రీనివాస్ నోరు మోసుకొని కూర్చోరా, నిన్నే చాలా గలీజుగా తిడుతున్నారు. మరి నువ్వు జనాలు మళ్ళీ నువ్వు తెలంగాణలో ఏపీలో అడుగు పెడితే నీకు మర్యాద ఇస్తారా? ఎవరిని చూసుకొని ఇంత ఎవరిని నమ్మించాలని, ఎవరి దగ్గర మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకుందామని? నీలాంటి వాళ్ళని బొచ్చుడు మందిని చూసినాం మేము, కొత్తగా ఏం చూడట్లే. నువ్వేమో నిన్నగా మొన్న 7 నెలల నుంచి నువ్వు యూట్యూబ్ లో హవ్వ నడుస్తున్నావు, నువ్వు హవ్వ చేస్తున్నావేమో. నేను 7 సంవత్సరాల నుంచి నా పోరాటం, నా ధర్మం కోసం, నా కమ్యూనిటీ కోసం నేను పోరాడుతూనే ఉన్నా.
నువ్వు కొత్తగా వచ్చి జనాలు నేర్పించే అవసరం ఎక్కడ ఏం కాపాడుతున్నావు అయ్యా? సనాతన ధర్మం అంటున్నావు, ఆడపిల్లలు అంటున్నావు. ఎక్కడ మొన్న గుడికి పోతే ఒక అమ్మాయి 7 మంది అబ్బాయిలు రేప్ చేశారు, దాని గురించి స్పందించావా? ఒక ట్రాన్స్జెండర్ దీపాలు ఒక ట్రాన్స్జెండర్ ముక్కలు నరికి చంపేస్తా, దాని గురించి స్పందించావా? దేని గురించి రోజు చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తున్నా, దాని గురించి నువ్వు స్పందించావు? దేని గురించి స్పందించావయ్యా? నీకు పుల్లండేసి అభిమానించేకి ఏమనంటే కాశ్మీర్ వరకు కన్యాకుమారి వరకు మేము తిరిగినామయ్యా. నీకంటే మేము కూడా ఎక్కువ తిరుగుతాం, నీకంటే ఎక్కువ మాకు కూడా భక్తి ఉంది. కానీ నువ్వు ఆ భక్తి ముసుగుల నుంచి బయటకు రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? ఎవరిని నమ్మక, వీని అసలుకి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని నమ్మకండి దయచేసి. ఇప్పుడన్నా చెప్తా, ఆడపిల్లలు బలి అయిపోతున్నారు. వీడు ఏ మాయ మాటలు చెప్పి అమ్మాయిలని వశపరుచుకుంటున్నాడో, ఏ మందు పెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఒకప్పుడేమో సర్జరీ కాకముందేమో తన్నారు నిన్ను, ఇప్పుడు సర్జరీ చేయించుకున్న ఎవరు ఏం చేసుకుంటారని. చట్టం న్యాయం అని ఒకటి ఉంది. ఏదో ఒక రోజు నీకు శిక్ష పడుతుంది, ఆ రోజు వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అర్థమైందా? నేను ఇదే చెప్తున్నాను. నంబర్ 1 న్యూస్ ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్.